నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను, కష్ట నష్టాలను ఎదుర్కొని తెలుగు ప్రజలలో తనదైనటువంటి ముద్రను వేసింది. అలాగే పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ తన వృత్తిలో భాగంగా పార్టీని మరింత ఎదిగేందుకు, ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి దుర్గా కుమార్ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం మీ వంతు కృషి చేస్తూ వస్తున్నారు. సో అసలు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించాల్సి వచ్చిందంటారు? దానికి వెనుకున్న కారణం ఏంటంటారు? ఇది మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా 1982 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిపాలిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదట్లో పరిపాలించినప్పుడు చాలా బ్రహ్మాండమైన పరిపాలన సాగింది. మంచి అనుభవం గల నాయకులు, ప్రజలతో సంబంధం ఉన్న నాయకులు, ప్రజల పట్ల ఆదరణ, ప్రజల శ్రేయస్సు కోరిన వ్యక్తులే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రకాశం పంతులు గారు కానీ, బూర్గుల రామకృష్ణరావు గారు కానీ, నీలం సంజీవరెడ్డి గారు కానీ, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ, జలగం వెంగళరావు గారు కానీ, మర్రి చెన్నారెడ్డి గారు కానీ, తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇట్లా చాలామంది ప్రముఖులే పనిచేశారు. విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చాలా మంచి చీఫ్ మినిస్టరు, అవినీతి అనేది లేదు. ఇంకా కొంతమంది కొంచెం కాంగ్రెస్లో ఉన్న ఇతర వాళ్ళ మీద కొన్ని ఇవి ఉన్నా కూడా ఇవాళ జరుగుతున్న అవినీతితో పోలిస్తే అది నథింగ్. అంటే భోజనం వడ్డించేటప్పుడు చేతి వేళ్ళకంటే మెతుకులు లాంటిది వాళ్ళ అవినీతి. ఆయన చెన్నారెడ్డి గారు కూడా ఆ మాట అనేవాడు. ఎప్పుడన్నా ప్రభుత్వంలో అవినీతి గురించి ప్రశ్నించినప్పుడు, ఏమయ్యా వడ్డించే వాళ్ళకి చేతులకు అంటుకున్న మెతుకులు కూడా మీరు చూస్తారా అనేవాడు నవ్వుతా. ఆయన చలోక్తిగా చాలా లౌక్యుడు. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు. మంచి ఆ రోజుల్లోనే మంచి భాష మీద, పరిపాలన మీద, ప్రజల పరిపాలన మీద బాగా అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ ఉన్న వ్యక్తి. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా ఆయన శాసించి చెప్పేవాడు. అంటే అంత కరెక్ట్ అయిన సొల్యూషన్స్ ఆయన చూపించగలిగేవాడు. అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి, ప్రజల పట్ల ఆదరణ. ఇవాళ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మనవరాళ్ళు సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి దామోదరం సంజీవయ్య గారు అసలు వాళ్ళ మనవడి వాళ్ళ ఒక గవర్నమెంట్ వ్యవస్థలోనే అటెండర్గా పనిచేస్తున్నాడు. అటెండర్గా అయినా కూడా ఆయన ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను నా జీవితం నేను స్వచ్ఛంగా బతుకుతున్నాను, మా తాతయ్య కూడా అట్లాగే బతికాడు, మాకు ఇదే తృప్తి అని చెప్తున్నాడు. అంతే తప్ప ఆయనకేం పెద్ద ప్యాలెస్ లేదు, ఏం లేదు. ఒక 2 గదుల ఇల్లు, సింపుల్ లైఫ్. అట్లా ప్రకాశం పంతులు గారు కూడా చాలా పేదరికంలో చనిపోయాడు. ఒకప్పుడు ఆయన చాలా పెద్ద లాయరు, హైకోర్టు లాయరు, మద్రాసులో బాగా సంపాదించి మళ్ళీ దేశం కోసమే ఖర్చు పెట్టాడు. స్వతంత్రోద్యమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇట్లా అలాంటి పరిస్థితుల్లో టంగుటూరు అంజయ్య గారు కూడా, టంగుటూరు అంజయ్య గారిని ఆయన ఆరణాల కూలీనని చెప్పుకునేవాడు. 1982 ఆ ప్రాంతంలో వచ్చాడు. ఆయన కేంద్ర మంత్రి, కార్మిక మంత్రిగా ఉండి తర్వాత ఇందిరా కాంగ్రెస్. ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ మొదటి నుంచి నెహ్రూ గారి టైంలో కానీ ఆ తర్వాత అంతా కూడా కాంగ్రెస్ ఒక ఉన్నత ప్రమాణాలతో ఉండింది. కానీ క్రమేపీ ఏమైందంటే, పార్టీలో విభజన జరిగి రెడ్డి కాంగ్రెస్ అని బ్రహ్మానంద రెడ్డి గారు ఒక కాంగ్రెస్, తర్వాత ఈ ఇందిరాగాంధీ ఒక కాంగ్రెస్. ఫస్ట్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ చీలిపోయినప్పుడు బహుశా ఇది 77 తర్వాత 79 ఆ ప్రాంతాల్లో, 77 కన్నా ముందే. ఎందుకంటే అప్పటికి ఆమె ఇక్కడ దివిసీమలో వచ్చినప్పుడు ఆమె ప్రధానమంత్రిగా లేదు, మామూలు ఇందిరా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆమెకి అసలు ఆ రోజున ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వని పరిస్థితి విజయవాడలో. అయితే ఇది ఇక్కడ అసందర్భం అయినా కూడా ముఖ్యమంత్రులు చివరి టైంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ గ్రిప్ దేశం మీద, ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. అంటే ముఖ్యమంత్రులు వీళ్ళకి ఐకమత్యం లేకుండా ప్రతిసారి ఏదో ఒకళ్ళ ఫిర్యాదుతో ముఖ్యమంత్రుల మీద, చెన్నారెడ్డి గారి టైం నుంచి మొదలైంది. నాదెళ్ల భాస్కర్రావు గారు వ్యతిరేక వర్గం, అట్లా రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యతిరేక వర్గంగా ఉండారు. వీళ్ళంతా వెళ్ళి ఫిర్యాదులు చేసినప్పుడల్లా ముఖ్యమంత్రుల్ని మార్చేయటం. అప్పుడు 2 ఏళ్లకు ఒకసారి మార్చారు, తర్వాత 6 సంవత్సరాలకు మార్చారు. చివరిలో 6 నెలలకు కూడా ముఖ్యమంత్రులను మార్చడం అనే పరిస్థితి వచ్చి ప్రజలకు కూడా విరక్తి కలిగింది. రెండోది ఏంటంటే, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు పైలట్ ఆ ట్రైనింగ్కి బేగంపేట వచ్చినప్పుడు ఆయన చెప్పులు కూడా అంజయ్య గారు అందించాడనేది కూడా జరిగింది.
తర్వాత అంజీ గారు ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి ప్రధానమంత్రి గారు అబ్బాయి మనం ఆయన్ని కలవాలి, కొంచెం హంగు చేయాలని వెళ్తే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని ఆయన కొంచెం కాటుగా, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను నా వృత్తిపరంగా నేను వచ్చాను, ప్రైవేట్గా ఉండే ట్రిప్ని ఈ రాజకీయం చేసి ఇదంతా వీళ్ళంతా రావటం అనేది ఆయనకి ఇష్టపడలేక ఆయన జీప్ వెనకాల ఈయన పరిగెత్తుకెళ్ళటం, ఇట్లా కొన్ని అవమానాలు జరిగినాయి. ముఖ్యంగా అంజీ గారికి జరిగింది అది. అప్పుడు ఈయనకి 60 ఏళ్ళు వచ్చినాయి రామారావు గారికి. నన్ను ఇంత ఆదరించారు కదా తెలుగు, అప్పుడంతా ఉమ్మడి రాష్ట్రమే కదమ్మా, ఇంత ఆదరించారు కదా, నేను వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోగలుగుతాను అనే అభిప్రాయం ఆయన మనసులో ఏర్పడినప్పుడు నేను ఏదైనా ఒక పార్టీ స్థాపించి నేను ప్రజలకి సేవ చేయాలి. ఆయనకి నిజానికి రాజకీయాల్లో కరప్షన్ గురించి కానీ కరప్షన్ చేయాలని కానీ అసలు ఆ ఉద్దేశమే ఆయనకి లేదు. అప్పటికే కొంత కరప్షన్ అనేది వచ్చింది, కానీ ఆయన మాత్రం అసలు అలా కొంచెం కూడా కల్మషం లేకుండా వచ్చాడు. అప్పుడు ఆయన దాదాపు 9 నెలలు తిరిగారు. డిసెంబర్లో ఎలక్షన్ అయింది. 9 నెలల్లోనే ఆయన అన్ని 275 నియోజకవర్గాల్లోనూ పోటీ పెట్టే అభ్యర్థుల్ని అంత కొత్త వాళ్ళు. ఆయన రావటం వల్ల ఏం జరిగిందంటే మధ్యతరగతి వాళ్ళు, బీసీలకి, మధ్యతరగతి ప్రజలకి కూడా బాగా టికెట్ ఇచ్చి ఒక ప్రోత్సాహం అనేది కలిగింది. అంతకుముందు ఈ రాజకీయాలనే చాలా ధనవంతులకి, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉండేది ప్రవేశం. కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేని సాధారణ ప్రజలు కూడా నిలబెట్టి అడిగే అంత స్థితికి తీసుకొచ్చాడు ఇక్కడ రాజకీయాన్ని. అట్లా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మార్పు సామాజికంగా ఏంటంటే బీసీ వర్గాలకి, మరీ ముఖ్యంగా తెలంగాణలో చాలా పెద్ద మార్పు వచ్చేసింది. అంతకుముందు ఓన్లీ అగ్రకులాలకు మాత్రమే ఈ రాజకీయాలు పరిమితం అయ్యి ఉన్న పరిస్థితి. అప్పుడు మేము కూడా మేము అప్పుడు ఒక లీడింగ్ తెలుగు డైలీకి నేను జిల్లా రిపోర్టర్గా ఉన్నాను. ఆ ప్రచారంలో మేము కూడా పాల్గొనేవాళ్ళం. ఆయనకి ఆ జిల్లాకు సంబంధించిన సమాచారం అందించడం, ఆ నియోజకవర్గానికి చెందిన సమస్యలు చెప్పడం ముందుగా. ఆయన ఇంకా దాన్ని మ్యాగ్నిఫై అంటే ఇంకా డీటెయిల్డ్గా చెప్పగలిగేవారు. ఆయన అవగాహన అట్లా ఉండేది ప్రజల సమస్యల పట్ల. ఎందుకంటే ఆయన ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. అట్లా ఆయన మంత్రులుగా చేసిన వ్యక్తులు అందరూ కూడా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులు కాగలరు అనే ఒక విశ్వాసం ప్రజలకు వచ్చింది. తర్వాత ప్రజలు కూడా పరిపాలకుల దగ్గరికి తేలిగ్గా వెళ్ళి కలవటానికి ఒక మెట్టు సాధారణ స్థితికి తీసుకొచ్చాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అసలు ఏ మాత్రం కూడా ఈ అవినీతికి అయితే అసలు ఇచ్చేవాడు. తర్వాత కిలో 2 రూపాయలకి బియ్యం ఫస్ట్ టైం ఒక సబ్సిడీ బియ్యం ఇచ్చింది కూడా ఆయనే. ఎందుకంటే ఆ రోజుల్లో ఇవాళన్నంత మనీ సర్క్యులేషన్ లేదు. అప్పుడు తర్వాత చేనేత వస్త్రాలని, జనతా వస్త్రాలు, అప్పుడు సమితులన్నీ ఉండేవి. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం అంత సమితి ఉండేది. అంటే చాలా పెద్ద విస్తీర్ణం. అలా కాకుండా పరిపాలన ప్రజల దగ్గర తీసుకురావాలని మండల వ్యవస్థని ఒక్కొక్క సమితిని 5-6 మండలాలుగా చేశారు. దాంతో ప్రజలకి ఇంకా మండలాధ్యక్షులు అవ్వటం అనేది ఇంకా ఈజీ అయింది. ఇంకా చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు కూడా, ఆర్థికంగా చిన్నవాళ్ళు కూడా ప్రజల్లో కనుక పలుకుబడి ఉంటే అట్లా రాజకీయాన్ని చాలా ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళిపోయాడు. అట్లా ఆయన చేసిన మార్పు అనేది వాళ్ళ 2 రాష్ట్రాల్లోనూ, తర్వాత తెలంగాణలోకి వచ్చేటప్పటికి పటేల్ పట్వారీ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. పట్వారీ అంటేనేమో బ్రాహ్మణ కులానికి చెందిన కరణం అనమాట. ఆంధ్రాలో కరణం అంటారు, ఇక్కడ పట్వారీ అంటారు. వాళ్ళకు ఉండేది పూర్తి గ్రిప్పు రెవెన్యూ మ్యాటర్స్ మీద, వీటి మీద. వీళ్ళే పరిపాలన అంత కింద పైన చేస్తుండేవాళ్ళు, ఒకళ్ళ మధ్యలో వాళ్ళు తగాదా పెట్టడం. తర్వాత పటేల్ అంటేనేమో రెడ్డి వర్గానికి రావుస్, వెల్మాస్ వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళదేమో అడ్మినిస్ట్రేషన్గా వీళ్ళకి పట్టు, రెవెన్యూ మీద వాళ్ళకి. ఈ విధంగా వీళ్ళ మధ్యలో ప్రజలు నలిగిపోయేవాళ్ళు. మరీ పేద వర్గాల ప్రజలైతే అసలు చెప్పడానికి వీల్లేదు. సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అట్లాంటి పరిస్థితి ఉండేది. అది ఆ వ్యవస్థను తీసేసి విఆర్ఓలను పెట్టాడు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, ట్రాన్స్ఫరబుల్. తర్వాత ఇదివరకట్లాగా వీళ్ళు విలేజ్ మీద గ్రిప్పు పెట్టుకుని రాజకీయాల్లోకి, అదేంటంటే పార్ట్ టైం జాబు. వాళ్ళు రాజకీయాల్లోనూ ఉండేవాళ్ళు, అటు ఉండేవాళ్ళు. ప్రజల జీవితాలను అస్తవ్యస్తం. ఆ రకంగా చాలా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా, అంటే కింద స్థాయి నుంచి, ప్రాథమిక స్థాయి నుంచి కూడా మార్పు చేసుకొచ్చిన వ్యక్తి. అట్లా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధానాలని కొనసాగించారు. మెయిన్గా పేదవాళ్ళకి ఆయన ఒకటే చెప్పాడు, ఓటరే నాకు దేవుడు, పేద ప్రజలే నాకు దేవుళ్ళు, ఓటర్ దేవుళ్ళు.
వాళ్ళ దృష్టి కామన్ మ్యాన్. మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పాడో, మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దేశంలో కడు పేద వ్యక్తికి ఈ నిర్ణయం వలన ఏమి మేలు జరుగుతుంది అనేది ఒక ఆశయంగా పెట్టుకోవాలి టార్గెట్. అట్లాగే రామారావు గారు కూడా ఎప్పుడైనా సరే అత్యంత పేద ప్రజలకి ఏదన్నా మేలు ఎట్లా జరుగుతుంది అనేదే ఆయన మెయిన్ టార్గెట్. అట్లా ఆయన పరిపాలనలో ఎవరు కూడా తప్పు చూపించలేకపోయారు. ఈ ఆత్మగౌరవం దెబ్బతింది అనే విషయం మీద ఆయన తీసుకున్న అంశం అది. ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఢిల్లీ ప్రభువులకి బానిసల్లాగా, అంటే నువ్వు ఉంటే ఉండాలి, దిగిపోతే దిగిపోవాలి, అట్లాంటి పరిస్థితి నుంచి రాజకీయాన్ని ఒక గౌరవప్రదమైన స్థాయికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కంటిన్యూ చేశారు. తర్వాత అనేక సార్లు రామారావు గారు పదవిలో ముఖ్యమంత్రి తర్వాత కూడా ఓడిపోయారు కూడా. ఆ తర్వాత ఒకసారి నాదేళ్ల భాస్కర్రావు గారు వచ్చిన కొత్తలోనే 1 year లోపే ఆయన ఈయన్ని పదవీచ్యుతుని చేశాడు, ఎమ్మెల్యేస్ అందరినీ అటేపుకి తిప్పుకుని. కానీ ఎక్కువ బలం రామారావు గారికే ఉంది. అప్పుడు రామ్లాల్ అని గవర్నర్ ఉండేవాడు, ఆయన మ్యానిపులేషన్ చేసి గవర్నర్ సెంటర్కి రిపోర్ట్ పంపితే ఈయన్ని ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు నాదేళ్ల భాస్కర్ గారిని. నేను 1 నెల 10 రోజుల లోపే ఉన్నాడు ఆయన. తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే దీని మీద ఆ రోజున వెంకయ్యనాయుడు గారు బీజేపీలో ఉన్నారు, వీళ్ళంతా కూడా జాతీయ స్థాయి నాయకులు పోరాటం చేసి మళ్ళీ రిస్టోర్ చేసి రామ్లాల్ని గవర్నర్గా తీసేశారు అప్పుడు ఇందిరాగాంధీ టైంలోనే. ఇవన్నీ కూడా చాలా రాజకీయ కుట్రలను కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ప్రజల ఒక సమయంలో ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు. అట్లా ఆయన ఓటమి గెలుపులు అన్నీ చూశాడు. మధ్యలో కాంగ్రెస్ కూడా గెలిచింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన చేశాడు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా 14 ఏళ్ళు ఆయన చేశారు. ఇప్పుడు మళ్ళీ మొన్న 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్లో అన్ని వస్తువులు డెవలప్ చేసినా కూడా ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా దిగిపోవాల్సి వచ్చింది. మొన్న అరెస్ట్ కూడా చూసాము. మళ్ళీ ఇవాళ అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలి, ప్రజలను కాపాడాలి అని దీంతో మళ్ళీ ఆయన రాజీ లేని పోరాటం అయితే ఈ వయసులో కూడా ఆయన చేస్తున్నాడు. తెలుగుదేశం అనేది ఒకటేనమ్మా. తెలుగుదేశం జయం ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండటం, పేదవర్గ ప్రజలు వాళ్ళని సరైన సంక్షేమం చూడటం, అదే దీని మీద వచ్చింది. అదే ఆ స్లోగన్ మీద ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం. అట్లా రామారావు గారు అనే వ్యక్తి ఆయన జీవితకాలం ఐ థింక్ ఆయన చనిపోయింది 75 ఏటా ఇప్పుడు చనిపోయారు ఆయన హార్ట్ అటాక్తో. కానీ ఆయన ఉన్నంతకాలం కూడా తెలుగు ప్రజలకి ఒక ఆత్మగౌరవ ప్రతీకగా మాత్రం నిలిచారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ కూడా మనగలుగుతుందంటే ఆ రోజున ఆ సిద్ధాంతాలతో ఏర్పడటమే. ఆ రోజుల్లో మేము కూడా ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపికప్పుడు చాలా ఫ్రెష్ వాళ్ళని, అసలు రాజకీయంతో సంబంధం లేని వాళ్ళని మేము ఆ బాధ్యత మాకు అప్పచెప్పారు. ఏ జిల్లాలో ఆ జిల్లాలో మా విలేకరులకి సంస్థ తరఫున మేము కూడా ప్రతి వాళ్ళని కూడా వాళ్ళ బయోడేటాని వాళ్ళ ప్రజలతో ఉండే అవగాహనని సెలెక్ట్ చేసినప్పుడు ఆయన కూడా ఎప్రిషియేట్ చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఏదైనా 1-2 మార్పులు జరిగినప్పుడు కూడా మేము చేసిన సూచనలు కూడా ఆయన ఆమోదించాడు. తర్వాత ఆమోదించలేని పరిస్థితుల్లో ఎందుకు ఆమోదించలేకపోతున్నాం అని చర్చలాగా చెప్పారే తప్ప మీరు నాకు చెప్పేది ఏంటనే అట్లాంటి ఇది లేదు ఆయనలో, తిరస్కార భావం. ఆయన చాలామంది ఏమనుకుంటారంటే రామారావు గారు అంటే అంత గంభీరంగా ఉంటారు, చాలా పెద్ద వ్యక్తి, మామూలు వాళ్ళతో మాట్లాడరు అది ఇది అని. అసలు అలాంటిది ఏమి ఉండదు. ఒకప్పుడు నేను ఆయనకి ఒక మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ మీద భోజనం పెట్టుకుని రూమ్లో తింటున్నారు ఆయన గెస్ట్ హౌస్లో, జగిత్యాల దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్లో. ఆయనకి చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ చెప్పాలి. నేను కింద బఫేలో మేము అందరం తింటా ఉండగా కబురు వచ్చింది నాకు పైకి రమ్మని. ఆయన కూడా ఎప్పుడు భోజనం చేయటానికి అనే కానీ రూమ్ అదర్వైజ్ పెద్ద అసలు ఆయన రూమ్లో రెస్ట్ తీసుకోవటానికి కూడా ఏముండదు, ఆ భోజనం చేసేటంత సేపే. తర్వాత ఎప్పుడు ఎండల్లో తిరగటమే. ఆయన ఒక స్టూల్ మీద కూర్చుని భోంచేస్తా, నేను రాగానే నాకు స్టూల్ ఇంకో చేత్తో లాగి కూర్చోమని చెప్పాడు. ఆ తర్వాత అప్పుడు ఒక వ్యక్తి కూర వడ్డిస్తున్న వ్యక్తి అక్కడ ఉంటే నేను ఆయన కూడా బయటకు పంపమంటే కూడా బయటకు పంపించాడు. అట్లా ఆయన ఇప్పుడు కూడా అహంభావం అనేది ఆయనకి లేదు. మనం అందుకైతే ఆయనకి నివాళులు అర్పించాలి. ఇట్లాంటి పార్టీని తెలుగు ప్రజలకు ఇచ్చినందుకు కూడా తెలుగు ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఆయన పట్ల కృతజ్ఞత భావంతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు.